మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఆర్కే1ఏ సమీపంలో గల శ్రీ సమ్మక్క సారలమ్మల గద్దెల దగ్గర జరిగే జాతర పనులను మందమర్రి జీఎం ఏ మనోహర్ పరిశీలించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సమ్మక్క సారలమ్మల జాతర ఏర్పాట్ల పనులు సింగరేణి ఆధ్వర్యంలో ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు సింగరేణి కార్మికులు, కార్మికేతరులు మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, సిసిసి, మంచిర్యాల, సోమగూడెం, బెల్లంపల్లి ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 21న చారలమ్మను, 22న సమ్మక్కను గద్దెలకు తీసుకురావటం జరుగుతుందన్నారు. 23వ తేదీన మొక్కులు చెల్లించుకుని 24వ తేదీన వనప్రవేశం జరుగుతోందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుని తమ ఇష్టదైవమైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని కోరిన కోరికలు నెరవేర్చుకోవాలని, ఆశీస్సులు తీసుకోవాలన్నారు. ఈరోజు మన ఆర్కే1ఏ వద్ద జరిగే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఏర్పాట్లను మన గౌరవ జీఎం గారు మనోహర్ రావు గారు సందర్శించడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, గత 20 సంవత్సరాలుగా ఈ ఆర్కే1ఏలో అడవిలోనే మంచిగా ప్రకృతి ఒడిలో మరి ఏదైతే ఈ వన దేవతలు ఉన్నాయో మరి ఇక్కడ నెలకొల్పడం జరిగింది. వేలాదిగా కార్మికులు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ జాతరను సందర్శించుకోవడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మరి రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ మరి ఏదైతే కార్మికులు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోయినా ఇక్కడే వారి కోరికలు తీర్చుకొని మరి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. నమస్కారం. మన ఆర్కే1ఏ సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మరి ఈ సంవత్సరం జరుపుకోబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర కోసం మనం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈ నెల అంటే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మన దగ్గరే, మన సింగరేణి ప్రాంతంలో, మన గనుల ప్రాంతంలోనే ఈ యొక్క జాతరను నిర్వహించుకోవడానికి మనం ఏర్పాట్లు చేశాం. 21వ తారీఖు రోజున సారలమ్మ గద్దె మీదకి తీసుకొస్తారు. 22వ తారీఖు రోజున సమ్మక్కను గద్దెల మీదకి తీసుకొస్తారు.